లక్ష్మీ పికిల్స్ ఆంటీకి స్వాగతం సుస్వాగతం. ఊరుకోండి బాబు, ఏదో వ్యాపారం పెట్టేస్తానా అనుకుంటారు. నేనేదో ఇంట్లో ఏదో కొంచెం చేసుకుందామని ఆవకాయ మొదలాడుతుంటేనే. అంతేనంటవా? మరి అంతే కదా. ముందుగా ఆవకాయకు తగ్గట్టుగా కట్ చేయించిన మామిడికాయ ముక్కలను జీడి లేకుండా శుభ్రంగా గుడ్డుతో తుడుచుకోవాలి. నేనైతే 4 తవ్వలకు తగ్గట్టుగా ఆవకాయ కలపబోతున్నాను. మీరు మీ ముక్కల క్వాంటిటీకి తగ్గట్టుగా కొలతలను పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. ముక్కలను పళ్ళెంలో వేసుకుని 1 కేజీ వేరుశనగ నూనె ముక్కల్లో వేసుకోవాలి. వేరొక పళ్ళెంలో ట్రూ చిల్లీ కారాన్ని అయితే తీసుకున్నాను. ఈ ట్రూ చిల్లీ పచ్చడి కారాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ కారంలో ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఉండవు. అలాగే రైతుల దగ్గర నుండి సరైన మిర్చిని ఎంపిక చేసుకుని కారాన్ని అయితే తయారు చేస్తారు. అయితే క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి 1 తవ్వ కారం, మిక్సీ చేసుకున్న కళ్ళుప్పు 1/2 తవ్వ, అలాగే 1/2 తవ్వ కన్నా కొంచెం తక్కువ ఆవు పిండిని, 2 పెద్ద స్పూన్ల మెంతి పిండిని వేసుకుని ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిలో 2 గుప్పులు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకలు వేసుకుని నూనెలో ఉంచిన ముక్కలను ఈ పిండిలో వేసుకుని శుభ్రంగా కలుపుకుంటూ ఇలా పాట పాడుకోవాలి. ఆవకాయ ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టిన అంజయ్య శక్తినంత చేత కూర్చి చెట్టు దులిపినాడే అంజయ్య. పాట పాడేసాక ఆవకాయ ముక్కలు నానబెట్టిన ఆయిల్ ని మొత్తం వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. మన ట్రూ చిల్లీ కారంతో కలిపిన ఆవకాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో, చక్కగాను నవలవలాడుతూ ఎలా పడుతుందో చూడండి. స్మెల్ కూడా అదిరిపోయింది. వేడి వేడి అన్నంలో నాకు ఇప్పుడు లాస్ట్ ని ఆఖరిని దాకా మా అమ్మ చేసేటప్పుడు ఆఖరిని ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు జాడీలు ఎక్కించేసుకుని నా పళ్ళులో అన్నం వేసాయి. వేడి వేడి నెయ్యి వేసేటప్పుడు నేను వేడి వేడి అన్నం పొయ్యి మీద పెట్టుంచానండి. చాలు 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 చాలు. అబ్బా ఎర్రగా ఎంత బాగుందో కదా. పళ్ళు మొత్తం ఊడుతానండి. ఊటంతా పోతుంది. బావా ఇగో తినండి. అయ్యో అబ్బాయి ముక్క ముక్క బాగుందండి. ఉప్పు అన్ని సరిపోయినాయా? ఏమైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ వేద్దాం 3వ రోజున. అయ్యో ఇది ఐడియా బాగుంది. నాన్ బాబు నువ్వు తిను. ఆవకాయ ముక్క తినరా. ముక్క కలిపి తిను. మీకు కూడా ఇదిగోండి ముద్ద. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. మీరు అన్నట్టు అన్ని సరిపోయినాయి బావా. ఓకే సూపర్ గా ఉంది. గుర్తుపెట్టుకోండి మీకన్నా తోపలేరు. సబ్స్క్రైబ్ కొట్టేసి ఆ తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కొట్టండి మరి.